హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వన్. సెకండ్ కంప్లైంట్ వచ్చేసి అండ్ గీజర్ వాటర్ గీజర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి డైరెక్ట్ కరెంట్ అనేది వస్తుంది. అది దాని లోపల ఫిల్మెంట్ అయితే పోయి ఉంటుంది మోస్ట్లీ. చూడండి, పవర్ సప్లై అనేది డైరెక్ట్గా వచ్చినప్పుడు మీకు కరెంట్ షాక్ అనేది తగులుతుంది. వాటర్లోంచి షాక్ వచ్చినప్పుడు అది డేంజరస్. అది చూసుకొని జాగ్రత్తగా గీజర్స్ని చేంజ్ చేయించుకుంటాలి, ప్లస్ సర్వీస్ కూడా చేయించుకుంటూ ఉండాలి. దాన్ని అయితే తీసేసాం, తీసుకెళ్ళి మొత్తం పార్ట్ టు పార్ట్ డిస్మాండిల్ చేసి దాన్ని ఫిల్మెంట్ అయితే చేంజ్ చేసాము. చూడండి, అంత పీచ్ మిఠాయి అంతా ఎవ్రీ సింగిల్ పార్ట్ అవుట్ తీసేసి దాన్ని ఫిక్స్ చేసేసాము ఆల్రెడీ. టైం ప్రాసెస్ టైం ల్యాప్స్లో చూపిస్తున్నాను. ఫిల్మెంట్ అనేది టోటల్లీ డ్యామేజ్డ్ అయిపోయింది, అందుకే డైరెక్ట్ సప్లై వస్తుంది. తీసి బిగిచ్చేసి అండ్ మళ్ళీ ఫిట్ చేసేసాము. ఎప్పుడైనా సరే పెట్టేటప్పుడు కనెక్షన్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది చూసుకొని ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ గీజర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఫస్ట్ చూసుకొని ఇన్లెట్ వాల్వ్ అండ్ అవుట్లెట్ వాల్వ్ అనేది సరిగ్గా కనెక్ట్ చేసుకొని ఇవ్వాలి. అండ్ ఫస్ట్ కనెక్ట్ చేసిన రెండు పైప్ కనెక్ట్ చేసిన తర్వాత వాటర్ వదలాలి కొంచెం. ఇప్పుడు టెస్ట్ చేసుకొని ఇంకా హీటర్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సప్లై అనేది ఆగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది.